ఏపీలో మరోసారి కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాండిచేరి నుంచి హైదరాబాద్కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు టిట్కా హౌస్ దగ్గర బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. బస్సు మితిమీరిన వేగం కారణంగా రాంగ్ రూట్లోకి వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా మరో వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ కావేరీ ట్రావెల్ బస్సు ఎవరికి ఏం కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో బస్సులో ప్రయాణికులను తరలించారు. సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి, అసలు ఇటీవల వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు సమీక్ష ఏమైనా జరిగిందా? అసలు ఈ బస్సు ప్రమాదం గల కారణం ఏంటి? రైట్ ఇంట్రోజా, కర్నూలు నగరంలో ఇవాళ జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఏదైతే పాండిచేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏదైతే కర్నూలు జాతీయ రహదారులపై ఇటు బెంగళూరు ఇటు తిరుపతి జాతీయ రహదారులపై ఈ రకంగా వరుస ఘటనలు చోటు చేసుకోవడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఏదైతే గత ఏడాది అక్టోబర్ 24న జరిగినటువంటి ఇదే కంపెనీకి చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సుకు సంబంధించి మంటల్లో పూర్తిగా దగ్గమై దాదాపు 19 మందికి పైగా సజీవ దహనమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా నంద్యాల నగర శివారులో కూడా బస్సు పూర్తిగా మంటల్లో దగ్గమైంది. ఈ రకంగా వరుస ఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇవాళ ఏదైతే కర్నూలు నగర శివారులో టిట్కో ఇళ్ల వద్ద ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ అవతల నుంచి ఇటువైపుగా వచ్చి పడింది. ఏదైతే హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఈ బస్సు ఆ డివైడర్ ను దాటుకొని అదుపు తప్పి ఇటువైపు వచ్చి పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో ఎక్కడ కూడా అటు ఇటు వాహనాలు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. పాండిచేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో దాదాపు 26 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను బస్సు డ్రైవర్ సాయంతో ఇతర బస్సులో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అటు జిల్లా ఆర్టీ అధికారులు కూడా పోలీసులు అంతా కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకోకుండా మెరుగైన అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు స్టాప్ యాక్షన్ గో అని చెప్పి కూడా తెల్లవారుజామున ఏదైతే బస్సు డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఇతర వాహన డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆపి వాళ్ళ వాటర్ తో ఫేస్ కడుక్కొని మరి డ్రైవ్ చేసి వెళ్లే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఇంకా రైట్, మరి బస్సుల ఫిట్నెస్, బ్రేక్ సిస్టమ్, టైర్లు సరిగ్గా తనిఖీ చేస్తున్నారు అసలు? ఏదైతే ఈ ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటుండడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఈ ప్రమాదాలు నివారించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో కూడా ఆర్టీ అధికారి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఈ రకంగా ఈ ట్రావెల్స్ బస్సులకు ఏదైనా ఫిట్నెస్ లోపిస్తే మాత్రం ఖచ్చితంగా బస్సును సీజ్ చేసేందుకు కూడా వెనకాడడం లేదు పోలీసులు. ఆ రకంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు నియంత్రించేందుకు కూడా పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఇంతగా రైట్, మరి ఈ ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా? విచారణ చేపట్టారా? అసలు డ్రైవర్ పని గంటలు గాని విశ్రాంతిపై ప్రభుత్వం పర్యవేక్షిస్తుందా? అయితే ఈ డ్రైవర్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ రకంగా అంటే బస్సు అదుపు తప్పి ఈ ప్రమాదానికి గురి కావడానికి గల కారణాలు ఏంటి, బస్సు ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందన్న అంశాలపై కూడా విచారణ చేపడుతున్నారు. ఇందులో పాండిచేరి నుంచి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ గా బస్సు వస్తుండడం ఒక ఎత్తు ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రాత్రంతా కూడా బస్సు డ్రైవర్ ఈ బస్సును నడపడంతో ఒకవేళ నిద్రమత్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇంద్రయ్య. రైట్, థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel